థ్యాంక్ యూ మాస్టర్స్. రైట్. ఒక గొప్ప అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ ఈరోజు మనకి మాస్టర్స్ ఈ యొక్క అమావాస్య గడియలో మనందరికీ కూడా ఈ యొక్క జ్ఞానాన్ని పంచడానికి విశ్వ ప్రణాళికలో భాగంగా జరుగుతున్నటువంటి యొక్క దివ్యమైనటువంటి కార్యక్రమానికి ఎంతగానో వారి యొక్క శక్తి చైతన్యాలను అనుసంధానం చేసి ముందుకు తీసుకెళ్తున్నారు మాస్టర్స్. అటువంటి గొప్ప మాస్టర్స్ అందరికి కూడా మనం ఒక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారిని కూడా వారి యొక్క దివ్యమైనటువంటి చైతన్యంతో మనం అనుసంధానం అవుతూ హృదయపూర్వకంగా ఈ యొక్క సెషన్ ని ప్రారంభించుకుందాం. ముందుగా జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రి మేడంకు, గురువు గారికి గురువైనటువంటి సదానంద యోగేశ్వర మాస్టర్ గారికి, మరియు వస్తైక కుటుంబ వ్యవస్థాపకులైనటువంటి మునిబాబు గారికి, సుగుణ మేడంకు, ఈ యొక్క జూమ్ లో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి దేవతా దేవుళ్ళందరకు పరోక్షంగా ఈ యొక్క ధ్యాన శక్తితో అనుసంధానమయ్యి లోక కళ్యాణానికి పాల్పడుతున్నటువంటి ఎందరో మాస్టర్స్ కు, ఉన్నత లోక వాసులకు, హాస్టల్ మాస్టర్స్ కు అందరికీ కూడా మనందరం ఆహ్వానం పలుకుతూ వారి యొక్క దివ్యమైనటువంటి చైతన్యంతో మనందరం కూడా అనుసంధానం అవుదాం మాస్టర్స్. ఈరోజు మనం ఎంచుకున్నటువంటి టాపిక్ ధ్యాన శాస్త్రం మాస్టర్స్. దీని గురించి మనందరం కూడా కూలంకషంగా తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. మనకి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు గత 40 సంవత్సరాలుగా ఊరు వాడ అన్ని చోట్ల కూడా తిరిగి ధ్యానాన్ని ప్రతి ఒక్కళ్ళకి కూడా, అంటే సన్యాస ఆశ్రమం తీసుకొని హిమాలయాల్లోనే ధ్యానం పరిమితం కాకుండా గృహస్థ ఆశ్రమంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ధ్యానాన్ని అందించాలనేటువంటి ఒక సంకల్పంతో, ధ్యాన పిరమిడ్ శాకాహార జగత్ అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో 40 సంవత్సరాలు ఎంతగానో కృషి చేసి ఈ యొక్క ధ్యానాన్ని మనందరికీ కూడా అందించారు మాస్టర్స్. అటువంటి ఒక గొప్ప ధ్యానం మన గురువు గారు దాన్ని ధ్యాన శాస్త్రం అని చెప్పి సంబోధించి చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే 2500 సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు ధ్యానం గురించి తెలుసుకోవటానికి, అంటే బుద్ధత్వం సిద్ధించటానికి మునుపు రాజ్యాన్ని వీడిన తర్వాత గౌతమ బుద్ధుడు సత్యం గురించి తెలుసుకోవడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తూ తిరగనటువంటి గురువు లేడు. ఎక్కడ ఏ గురువు దగ్గర జ్ఞానం దొరుకుతుందని చెప్పినా సరే అటువంటి ఒక గురువు దగ్గరికి వెళ్ళి అక్కడ విద్య నేర్చుకొని దాన్ని వాళ్ళు చెప్పేటువంటి ఆ యొక్క విద్యని అంతా కూడా శోధించి తర్వాత తనకి ఓకే కావాల్సింది దొరకనప్పుడు మళ్ళీ తిరిగి వేరొక గురువు దగ్గరికి వెళ్ళటం అనేది జరుగుతూ ఉండేది. అలాగా చాలా ప్లేస్లు తిరుగుతూ 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 ఎంతో మంది గురువులందరినీ కూడా కలుసుకుంటూ వెళ్తూ 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 ఎన్నెన్నో దాంట్లో విద్యలన్నీ కూడా నేర్చుకొని ఆఖరికి తను అన్నీ నేర్చుకున్న తర్వాత ఒక నిర్ణయానికంటూ వచ్చి మనకి ఆ బోధి వృక్షం కింద కూర్చున్నప్పుడు, ఇక నేను ఈ శరీరం ఏదైనా కానీ ఈ యొక్క శరీరము బూడిదైపోయినా సరే నేను ధ్యానంలో నేననేది ఎవరో తెలుసుకున్నంత వరకు కూడా లెగవనైనటువంటి ఒక గొప్ప దృఢ సంకల్పంతో కూర్చున్నప్పుడు, అప్పుడు జ్ఞానోదయం పొందిన తర్వాత ఆ యొక్క ఆనాపానసతి ధ్యానాన్ని గౌతమ బుద్ధుడు అన్ని చోట్ల కూడా తిరిగి అన్ని ప్లేస్లు కూడా పంచడం అనేది జరిగింది మాస్టర్స్. దాని తర్వాత మళ్ళీ 2500 సంవత్సరాల తర్వాత పత్రిజీ గారు మళ్ళీ ఏదైతే అప్పుడు గౌతమ బుద్ధుడు ఎలాగైతే చెప్పాడో ఊరు వాడు అన్ని చోట్ల కూడా తిరిగి అలాంటి ఒక ధ్యానాన్ని మళ్ళీ కూడా మనందరి
శ్రేయస్సు కొరకు సమాజంలో ప్రతి ఒక్క జీవి కూడా స్వేచ్ఛగా ఆనందంగా జీవించాలి అంటే కనుక ఈ యొక్క ధ్యానం గురించినటువంటి సంపూర్ణమైనటువంటి అవగాహన ఖచ్చితంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో అందరికి కూడా అందించారు. అయితే మనం ఈరోజు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ధ్యానము ఎన్నో ఏళ్ల నుంచి ప్రాచుర్యం పొంది ఎంతో మంది గురువులు ఎన్నెన్నో విద్యలు. ఇప్పుడు ధ్యానం అనగానే మనకు ఒకటే పద్ధతి కాదు మాస్టర్స్. సమాజంలో పలు రకాలైనటువంటి ధ్యాన పద్ధతులు అవలంబిస్తున్నటువంటి సంస్థలు ఎన్నో ఉన్నాయి. వీటి గురించి కూడా మనందరం కూడా మనకి తెలిసినటువంటి పరిధిలో మనందరం కూడా తెలుసుకునే ప్రయత్నం అనేది ఎంతైనా చేయాలి. ఎందుకంటే శాస్త్రము అనగా దానికంటూ ఒక ఖచ్చితమైనటువంటి ఒక శోధన అనేది ఖచ్చితంగా జరగాలి మాస్టర్స్. ఎందుకంటే మనం ధ్యానం అనేది ఒక నమ్మకం మీద ఆధారపడి చేసేది కాదు. ఎందుకంటే నమ్మకాలు అనేవి ఒక కొంతకాలం వరకు మనల్ని పెంచి పోషిస్తాయి. కానీ ఆఖరి ఘట్టంలో మనం శరీరాన్ని వదిలివేయాల్సి వచ్చిన టైంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఖచ్చితంగా ఎదురయ్యేటువంటి ఒక ప్రశ్న, ప్రత్యక్షమైనటువంటి జ్ఞాన అనుభవం మనందరికీ ఉందా లేదా అన్నటువంటి ఒక అనుభవం అన్నటువంటి ఒక ప్రశ్న అందరికీ ఎదురయ్యి, ఎవరైతే నమ్మకాలకు అతీతంగా దీన్ని శాస్త్రంగా భావించి శోధించి ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకొని ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉంటారు, అటువంటి వారికి మాత్రమే ధ్యానం యొక్క లోతులు అర్థమయ్యి తద్వారా మనందరం కూడా అతీతంగా ఉన్నటువంటి యొక్క ప్రజ్ఞతో అనుసంధానమయ్యేటువంటి ఒక గొప్ప అవకాశం దొరుకుతుంది. ధ్యానం మనందరం కూడా దైనందిక జీవితంలో చేస్తూ ఉన్నాము. కానీ దీన్ని శాస్త్రంగా మనం చేస్తున్నామా లేదా అన్నటువంటి మౌలికమైనటువంటి ప్రశ్న మనందరికీ కూడా రావాలి. ఎందుకంటే ధ్యానంలో ఎన్నో రకాలైనటువంటి పద్ధతులు, 112 రకాలైనటువంటి ధ్యాన పద్ధతులు మనకి విజ్ఞాన భైరవ తంత్ర అనేటువంటి ఒక పుస్తకం ఉంటుంది. అక్కడ పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతూ ఉన్నప్పుడు ఆ యొక్క ఈశ్వరుడు ఒక్కొక్క టెక్నిక్ చెప్తా ఉంటాడనమాట. ఇలా చేసినప్పుడు శ్వాసని తీసుకునేటప్పుడు, ఆ శ్వాసని వదిలేటప్పుడు మధ్య వచ్చేటువంటి ఒక గ్యాప్ లో మనం గమనిస్తున్నప్పుడు నీకు ఆ యొక్క పరబ్రహ్మ జ్ఞానం అనేది లభిస్తుందని చెప్తా ఉంటాడు. అలా ఒక్కొక్క టెక్నిక్ గురించి వివరిస్తూ పోతున్నప్పుడు పార్వతీదేవి నాకు అర్థం కాలేదు అన్నప్పుడు నెక్స్ట్ టెక్నిక్, ఇది కూడా కాదు ఇంకేమన్నా ఉందా అన్నప్పుడు ఆ తర్వాత ఇంకొక టెక్నిక్ గురించి చెప్పడం జరుగుతుంది. అలా చెప్పుకుంటూ పోతున్నప్పుడు 112 రకాలైనటువంటి ధ్యాన పద్ధతుల గురించి చెప్పడం జరుగుతుంది ఈ యొక్క పుస్తకంలో. దాని గురించి ఓషో గారు కామెంటరీ కూడా రాసింది మాస్టర్స్. ద బుక్ ఆఫ్ సీక్రెట్స్, పత్రిజీ సార్ కూడా ఆ బుక్ ని రికమెండ్ చేశారు. ద బుక్ ఆఫ్ సీక్రెట్స్, ఇంత పెద్ద పుస్తకం, 1400 పేజీలు ఉంటుంది అది సుమారుగా. ఆ పుస్తకం నేను 2016-17 ఆ ప్రాంతంలో నేను తీసుకొని చదవటం స్టార్ట్ చేశాను మాస్టర్స్. దాంట్లో అన్ని రకాలైనటువంటి పద్ధతులు కూడా ఉంటాయి మనకి. అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవుడు కూడా ఆ యొక్క 112 రకాల పద్ధతులు ఏదో ఒక దాంట్లో ఫిట్ అవుతారని రాసింది దాంట్లో. ఓకే, సో అక్కడ శ్వాసకు సంబంధించి 6 రకాలైనటువంటి పద్ధతులు ఉంటాయి ధ్యానం చేసుకునే దాంట్లో. ఇప్పుడున్నటువంటి మన ఈ పరిస్థితుల్లో భూమి మీద నడుస్తున్నటువంటి ఎనర్జీస్ లో మనకి పత్రి సార్ అందించింది చాలా సింప్లెస్ట్, అంటే చాలా సరళమైనది ప్లస్ అడ్వాన్స్డ్, అంటే చాలా ఉన్నతమైనటువంటి విద్య ఇదంతా కూడా. ఎందుకు చెప్తున్నానంటే మనకి దొరికింది ఒక వజ్రం అని మనకు తెలియనప్పుడు దాంతో మనం ఏదైనా చేసుకుంటాం. మనం ఎప్పుడైతే శోధించడం స్టార్ట్ చేస్తూ ఉంటామో అప్పుడే మనకి మనం చేస్తున్నటువంటి విద్య మీద మనకి సరైనటువంటి సంపూర్ణమైనటువంటి అవగాహన వస్తుంది మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస పెట్టంగా ఆలోచనలు క్రమేపీ తగ్గిపోయి మనసు శూన్యమై బ్రహ్మరంధ్రం అనేది ఓపెన్ చేసుకుంటుంది. మొదటగా నీ ధ్యానంలోకి వచ్చినప్పుడు నీ ఆలోచించిన విషయం బ్రహ్మరంధ్రం అనేది ఓపెన్ అవటం అనేది మెయిన్ పాయింట్ మనకి. అప్పుడే మన చుట్టూ ఆవరించున్నటువంటి విశ్వమయ ప్రాణశక్తి మన శరీరంలోకి ప్రవేశించి 2,72,000 నాడుల్లోకి ఆ యొక్క శక్తి ప్రవాహం జరిగి ఎక్కడైతే సరికానటువంటి యొక్క ఎనర్జీ బ్లాక్స్ ఉన్నాయో అన్నిటిని కూడా శుద్ధి చేస్తుంది అన్నప్పుడు
ఓకే. అంటే మనకిక్కడ బ్రహ్మరంధ్రం అనేది మెయిన్ పాయింట్. బ్రహ్మరంధ్రం అనేది తెరుచుకుంటే, మనకి సరైన విధంగా ఈ యొక్క శక్తి మన లోపలికి ప్రవేశిస్తుంది. బ్రహ్మరంధ్రం తెరుచుకోవాలంటే మనకి మనసు అనేది శూన్యమవ్వాలి. సో, మనకి ఈ యొక్క మనసుని శూన్యం చేయటానికి ఇన్ని రకాలైనటువంటి పద్ధతులు కనిపెట్టబడ్డాయా అన్నటువంటి విషయాన్ని గ్రహించుకొని, సో, మనసు ఈ యొక్క శ్వాస ప్రత్యక్షమైనటువంటి సంబంధాన్ని కలిగి ఉండటం ద్వారా, మనమందరం కూడా శ్వాసని ఉపయోగించుకొని, ఈ యొక్క మనసుని కూడా అరికట్టుకొని అంటే శ్వాసను పట్టుకుంటే గనక మనకి మనసు ఈజీగా దొరుకుతుంది. సో, అటువంటి క్రమంలో మనము శ్వాసని గమనిస్తూ మనసుని శూన్యం చేసుకొని బ్రహ్మరంధ్రాన్ని ఓపెన్ చేసుకుంటున్నాం మాస్టర్స్. తర్వాత మనకి జరిగేటువంటి యొక్క శక్తి మన లోపలికి ప్రవేశించినప్పుడు, నాడీ మండలంలోకి శక్తి ప్రవేశించినప్పుడు, ఈ యొక్క నాడీ మండలం మొత్తం కూడా శుద్ధి కావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది మాస్టర్స్ అందరికీ కూడా. ఇవన్నీ విషయాలు కూడా ఈరోజు ఎందుకు చెప్పబడుతున్నాయంటే, మనం ధ్యానం స్టార్ట్ చేసినప్పుడు అంటే ఇప్పుడు మనం ధ్యానం అప్పుడే కొత్తగా వచ్చాం ధ్యానంలోకి. మనకేమీ తెలీదు ధ్యానం గురించి. ఎవరో ఒక పక్కింటి వారు, లేతే ఒక మన కాలేజీలోనో, లేతే ఎక్కడో ఒక పాంప్లెట్‌లో మనం ధ్యానం గురించి చూసినప్పుడు ధ్యానం నేర్చుకుంటాం. అప్పుడు ధ్యానం గురించి ఎటువంటి అభిప్రాయాలు ఉండవు, ఎటువంటి నమ్మకాలు ఉండవు కాబట్టి, మనము అభిప్రాయాలు ఏమీ లేనటువంటి ఒక శూన్య స్థితిలో ధ్యానంలోకి మనం నిష్క్రమించినప్పుడు, సహజంగా ఏదైతే జరగాలో అది అద్భుతంగా జరుగుతుంది మాస్టర్స్. అలా జరుగుతున్నప్పుడు కొన్ని రోజులు గడవంగా మనందరికీ కూడా దాని తర్వాత ధ్యానం అనేది మీకు ఎందుకు చేస్తున్నారన్నటువంటి ఒక ప్రశ్న ఉద్భవిస్తుంది. ఇప్పుడు ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సర్వభోగ కారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదిని అన్నారు గదా! ఇప్పుడు మనకి కొంతమంది చేస్తూ ఉంటారు. వాళ్ళకి రోగాలేమి ఉండవు. అంటే శరీరానికి సంబంధించిన అనారోగ్య సమస్యలంటూ ఏమి ఉండవు. కానీ చేస్తూ ఉంటారు అలాగా. కొంత సమయం గడిచిన తర్వాత మంచి ఆరోగ్యంగా ఉంటారు. కానీ వాళ్ళకి ఎందుకు చేస్తున్నారన్న విషయం తెలీదది. చేస్తూ ఉంటారు. ఒక శాస్త్రంలాగా మనం ఏం చేస్తున్నాము, ఏంటనేది కూడా తెలీదు. అలా చేస్తూ ఉంటారు. అలా చేస్తూ ఉన్నప్పుడు ఏమైతదంటే, ఒక స్థితి దాటిన తర్వాత మనకి, అది మనం ఎలా అయితే రోజువారీ కార్యక్రమాలు ఇప్పుడు చేస్తూ ఉన్నప్పుడు మనసు ఎలా అయితే దూరుతుందో, ధ్యానంలో కూడా ఏం జరుగుతుందంటే, మనం రోజు చేసేదాన్ని అది మనసు కనిపెట్టుకొని, ధ్యానం గూడా ఒక అలవాటుగా మారుతుంది మాస్టర్స్. దీన్ని మనం అధిగమించాలంటే గనక ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యానాన్ని ఒక శాస్త్రంలాగా పరిగణించాలి. అంటే ఏంటి? ధ్యానం అంటే ఏంటి ఇప్పుడు మనకి? దేన్ని మనం పరిగణించాలి? దేన్ని మనం శోధించాలి ధ్యానంలో? అంటే ఇప్పుడు మనకి చెప్పింది చిన్న టాపికే. ఏంటి? శ్వాస మీద ధ్యాస పెట్టగా ఆలోచనలు క్రమేపీ తగ్గిపోయి మనసు శూన్యమైపోయి బ్రహ్మరంధ్రం అనేది ఓపెన్ అవుతుందన్నారు. మరి దీంట్లో మనం శోధించేది ఏముంది అంతగా? శాస్త్రం అన్నారు. అంటే ధ్యానం అనేది అసలకి ఆఖరి మెట్టు కాదు. ప్రథమ మెట్టులాగా భావించుకొని మనం ధ్యానంలో వచ్చేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని గూడా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు చాలా చక్కగా అన్ని విధాలుగా అంటే 18 ఆదర్శ సూత్రాల్లో నవవిధ ధర్మాలు 9 అలా అన్నీ అంటే చక్కగా సేకరించి పెట్టారు ప్రతి ఒక్క విషయాన్ని కూడా. మనం దీన్ని ధ్యానానికి కలుపుకుంటూ పోతూ, ధ్యానం యొక్క అనుభవాలకి వీటన్నిటిని కూడా కలుపుకుంటూ పోతూ వీటిని శోధించాలి. ఏమన్నారు పత్రిజీ సారు మనకి? ధ్యానంతో పాటు స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం అనేది కావాలని జెప్పారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి మాస్టర్స్. ఎందుకంటే మనము ధ్యానం చేయగా అపారంగా మనకి శక్తి మన లోపలికి ప్రవేశిస్తుంది. ఈ యొక్క నాడీ మండలంలోకి ప్రవేశించినటువంటి యొక్క శక్తి ఇప్పుడు మన లోపల ఉంది. ఈ యొక్క శక్తిని ఎలా వినియోగించాలి అన్నటువంటి ఒక విషయం మనకు అవగాహన రావాలంటే గనక స్వాధ్యాయం అనేది చేయాలి మనం. ఎందుకు చేయాలి స్వాధ్యాయం అంటే గనక, ఒక మనిషి ఇప్పుడు మనము ఒక విషయం గురించి చెప్పమన్నామే అనుకోండి సపోజు. ఒకళ్ళ గురించి ఒక విషయం గురించి చెప్పమంటే ఇప్పుడు మనం ధ్యాన శాస్త్రం అనేటువంటి ఒక టాపిక్ తీసుకొని ఒక గంట సమయం 60 నిమిషాల వ్యవధిలో మనం మాట్లాడాలని అనుకున్నప్పుడు దాని గురించి మాట్లాడుతున్నాం. కానీ ఒక యోగి జీవితాన్ని తీసుకున్నప్పుడు ఆ యొక్క యోగి జీవితంలో ప్రతి ఒక్క అంశము కూడా ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటుంది. అతను పుట్టినప్పటి నుంచి అతను నిర్వాణం చెందేంత వరకు కూడా ప్రతి ఒక్క విషయం కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి జ్ఞానం ఎంతో ఉంటుంది. అలాంటి గొప్ప యోగుల యొక్క జీవితాలు దాన్నంతా కూడా ఒక పుస్తక రూపంలో దాన్నంతా కూడా మనం పొందుపరచాలంటే గనక ఎంత సారం అది.
అంటే ఎంతో వడకట్టి ఎంతో గొప్పదైనటువంటి ఒక జ్ఞానాన్ని, సారాన్ని తీసుకొచ్చి ఆ స్వాధ్యాయ అటువంటి చేసేటువంటి పుస్తకాలు పొందుపరిచి ఉంటుంది. సో, మనం ఎప్పుడైతే అటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి స్వాధ్యాయ గ్రంథాన్ని మనం చదివినప్పుడు, ధ్యానం ద్వారా లభించినటువంటి శక్తికి ఈ యొక్క స్వాధ్యాయం ద్వారా మనకి జ్ఞానం అనేది లభిస్తుంది. అంటే వారు ఎలా అయితే వాళ్ళ జీవితాలు జీవించారు. అంటే వాళ్ళు ధ్యానం చేసుకుంటూ ధ్యాన శక్తి ద్వారా వాళ్ళ యొక్క జీవితాల్లో ఎటువంటి సంఘటనలు ఎదుర్కొన్నారు, ఎలాగ వాళ్ళు ముందుకెళ్లారనే విషయం మనకు తెలిసినప్పుడు రేపన్న రోజు మనందరికి కూడా అలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతూ ఉంటాయి. ప్రత్యక్షంగా పత్రిజీ సార్‌తో తిరిగినటువంటి గొప్ప గొప్ప మాస్టర్స్ అందరికి కూడా ఈ విషయం తెలుసు. ఏంటంటే పత్రిజీ సార్‌తో ఉన్నప్పుడు 40 సంవత్సరాల క్రితం ఒక్కడిగా ఒంటరిగా స్టార్ట్ చేసినటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి ధ్యాన ప్రవాహంలో పత్రిజీ సారు ఒక జామకాయలు అమ్ముకునేటువంటి ఒక ఆమెకు కూడా కూర్చోమని, "ఈ గంపంతా నేనే కొంటాను. కానీ నువ్వు ధ్యానం నేర్చుకో" అని చెప్పేసి వాళ్ళకి నేర్పించుకుంటూ, కొన్ని కొన్ని ప్రదేశాలకు దూర ప్రయాణం చేసేటప్పుడు టికెట్లు కూడా దొరక్క మనకి స్లీపర్ క్లాసులు ఇక్కడ ఉన్నప్పుడు మనకి ఆ యొక్క ఎగ్జిట్ గేట్ దగ్గరే కూర్చొని కూడా ప్రయాణం చేసి కూడా ఆయన వెళ్ళి ఎంతో మందికి చెప్పారు ఇక్కడ. మన పత్రిజీ సారికి అందించినటువంటి గురువు గారు అంటే మనకి సదానంద యోగేశ్వర మాస్టర్ గారు కూడా పత్రిజీ సారికి అందించినప్పుడు డూ ఆర్ డై అని చెప్పారనమాట. సుభాష్ డూ ఆర్ డై అంటే ఇక్కడ ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి మనం. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి జ్ఞానము మనకు అందించినా కూడా మన యొక్క ప్రయత్నం అనేది ఎప్పుడు కూడా దీనికి అంటే దానికి మన ఎఫర్ట్ అనేది ఎప్పుడు కూడా పెట్టాలి ఖచ్చితంగా. మానవ ప్రయత్నంలో మనం చేసేది చేస్తూ ఉండాలి. కాబట్టి మనం ధ్యానం చేస్తున్నా సరే, రోజువారీ కార్యక్రమాల్లో మనం ధ్యానం అలవాటుగా చేస్తున్నా సరే, మన వంతు ప్రయత్నంగా మనం పరిశోధన అనేది చేస్తూ ఉండాలి మాస్టర్స్. మనం ధరించేటువంటి అంటే మనం ఈ పెట్టుకున్నటువంటి పిరమిడ్ గురించి పరిశోధన చేస్తూ ఉండాలి. మన యొక్క లక్ష్యాలైనటువంటి పిరమిడ్ శాకాహార ధ్యాన జగత్తు ఎందుకు పెట్టారు గురువు గారు అన్న విషయాన్ని గురించి పరిశోధించాలి. శాస్త్రం అనగా శోధించవాలి. ప్రతి ఒక్క విషయాన్ని కూడా శోధించాలి. ఎందుకంటే ఒకళ్ళు పుట్టినప్పుడు వాడికంటూ ఒక పేరు ఉండదు, ఒక మతం ఉండదు, ఏమి ఉండదు. కానీ వాడికి ఊహ తెలిసే కొద్దీ వాడికి ఏంటంటే ఒక హిందూ మతంలో పుట్టాడు అనుకొని హిందూ అనుకుంటాడు. ఒక ముసల్మాన్‌గా పుట్టితే అక్కడ ముసల్మాన్‌గా అనుకుంటాడు. పేరు అంటిస్తారు. అలాగే ఎలా అయితే మనం నమ్ముతున్నామో ఇక్కడ కూడా ఏంటంటే ధ్యానంలోకి మనం వచ్చినప్పుడు మొదట మనకేమీ తెలీదు కాబట్టి ధ్యానం మనకి చాలా అద్భుతంగా జరుగుతూ అలా పోతూ హాయిగా ఉంటుంది మాస్టర్స్. కానీ ఒక లెవెల్ దాటిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం అనేటువంటి యొక్క 2 అంశాలని కూడా ధ్యానానికి జోడించవాలి. అప్పుడే ఇది మనందరికీ కూడా ఒక గొప్ప శాస్త్రంలాగా అర్థమవుతుంది. మనకెప్పుడూ కూడా ఇప్పుడు చూడండి, మన పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్‌లో ఒక్కళ్ళకి సంబంధించిన పుస్తకాలే ఉండవు. ఎంతో మంది గొప్ప గొప్ప యోగులు రచించినటువంటి గొప్ప గొప్ప వారి యొక్క జీవిత గ్రంథాలు, జీవిత అనుభవాలు మరియు సబ్జెక్ట్ పుస్తకాలు ఎన్నెన్నో కూడా ఉన్నాయి. కానీ వేరు వేరు సొసైటీస్‌లోకి మీరు వెళ్లి చూస్తే గనక కొంతమంది వాళ్ళ యొక్క పరమ గురువులు అంటే ఆ యొక్క సంస్థకి సంబంధించినటువంటి ప్రధాన గురువులు రచించినటువంటి పుస్తకాలు అయ్యుండవచ్చు. దానికి అనుబంధ సంస్థల యొక్క పబ్లిషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పుస్తకాలే ఉంటాయి. కానీ మన దాంట్లో ఎందుకున్నాయి ఇవన్నీ కూడా? ఇవన్నీ పుస్తకాలు ఎందుకింత ఇచ్చారు గురువుగారు మనకి? శోధించటానికి ఇచ్చారు మాస్టర్స్. ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా జ్ఞానాన్ని తీసుకోమన్నారు. స్వేచ్ఛ అనేది ఎప్పుడొస్తుందంటే మనందరికీ కూడా జ్ఞానం ద్వారానే స్వేచ్ఛ లభిస్తుంది. అంటే మనకి ఏదైతే విషయం తెలీదో మన జీవితంలో అది మనల్ని పట్టుకొని ఉంటుంది. ఇప్పుడు డబ్బు గురించి మనకి విషయం తెలీదనుకోండి, డబ్బు మనల్ని బంధించిద్ది. జీవితం గురించి మనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విషయం మీద సరైన అవగాహన లేనప్పుడు ఆ విషయం మనల్ని బంధించిద్ది. సో, మనం ధ్యానం చేస్తున్నప్పుడే మనకి శక్తి లభించినప్పుడే, మన ఎరుక సరిగా ఉన్నప్పుడే మనం శోధించాలి ప్రతి ఒక్క విషయాన్ని కూడా. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా, అద్భుతంగా అవగాహన చేసుకుందాం. ఈ యొక్క అమృత గడియలు ఇప్పుడు మనకు అమావాస్య శక్తి భూమిపై విస్తృతంగా వస్తున్నటువంటి యొక్క అద్భుత క్షణాలు ఈ విషయాన్ని మనందరం కూడా అర్థం చేసుకుందాం మాస్టర్స్. ఏంటంటే, మనము ధ్యానముతో పాటు ప్రతి ఒక్క విషయాన్ని కూడా శోధించాలి. దాంట్లో భాగంగానే స్వాధ్యాయం అనేది ఖచ్చితంగా చేయాలి. మనకి పీఎస్ఎస్ఎంకి మూల స్తంభాలైనటువంటి ఇద్దరు మాస్టర్స్. ఓషో మాస్టర్, లోబ్సంగ్ రాంపా గారు. మీరు లోబ్సంగ్ రాంపా గారి యొక్క జీవిత చరిత్ర గనక తీసుకుంటే గనక మీరు ఒక లామా లాగా టిబెట్‌లో అంటే బౌద్ధ సాంప్రదాయానికి సంబంధించినటువంటి ఒక లామాలు, అబ్బాట్లు వాళ్ళ యొక్క సాంప్రదాయంలో అది ఒక వృత్తుల యొక్క పేర్లనమాట. అంటే పొజిషన్స్ పేరు అవన్నీ కూడా.
అలాగా ఎంతో ట్రైనింగ్ తీసుకొని లోబ్సంగ్ రాంపా గారు పాశ్చాత్య దేశాలకి, మనకి వెస్ట్రన్ కంట్రీస్ కూడా ఆయన వెళ్ళి వాళ్ళ యొక్క పరమ గురువుల యొక్క ఆదేశం మేరకు అక్కడ కూడా యొక్క జ్ఞానాన్ని బాగా విస్తరింపజేశారు. అక్కడ ఉన్నప్పుడు లోబ్సంగ్ రాంపా గారు లామాగా ఇక్కడ ఉన్నప్పుడు ఆయన నేర్చుకున్నప్పుడు ఎన్నో విద్యలు వాళ్ళు ఉదయం పొద్దున్నే 3:30, 4కి లేచి ఉమ్, అక్కడ దేవాలయంలోకి వెళ్ళి అక్కడ మొత్తం కూడా పూజలు అవన్నీ ముగించుకొని తిరిగి మళ్ళీ వచ్చి మనకి అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి అల్పాహారానికి సంబంధించినటువంటి అన్ని పనులు చేసుకుంటూ తర్వాత మళ్ళీ క్లాస్కి వెళ్ళి పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూడా మొత్తం వాళ్ళు ఈ యొక్క పుస్తకాలు గ్రంథాలు వీటన్నిటిని అధ్యయనం చేసేవాళ్ళు. మళ్ళీ తిరిగి ధ్యానము, మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు మళ్ళీ దేవాలయానికి వెళ్ళి మళ్ళీ ప్రార్థనలు ఉండేవి, మళ్ళీ అలా పడుకునేవాళ్ళు. 4 గంటలు 3:30 గంటలు మాక్సిమం 4 గంటలు పడుకునేవాళ్ళు. మళ్ళీ పొద్దున్నే లెగవటము దేవాలయము మళ్ళీ ఇవన్నీ. అంటే శోధన అనేది ఎంత ఉందనే విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. మనం మన డైలీ లైఫ్ లో 24 గంటల్లో మనం ధ్యానం చేసేది ఎంతసేపు? 1 గంట సేపు 2 గంటలు ధ్యానం చేసినప్పుడు గురువు గారు దీనికి ఏంటంటే సింప్లిఫైడ్ గా చెప్పారు. 1 గంట ధ్యానము, 1 గంట స్వాధ్యాయము, 1 గంట సజ్జన సాంగత్యం కనీసం చేయరా నాయన అన్నట్లు గురువు గారు మనందరికీ చెప్పారు. ఎందుకు చెప్పారు? దాని మీనింగ్ ఏంటి? 1 గంటే చేయమని కాదు, కనీసము కనీసము 1 గంట ధ్యానము, 1 గంట స్వాధ్యాయము, 1 గంట సజ్జన సాంగత్యం చేయమన్నారు. ఎందుకు చేయమన్నారు? మీరు ధ్యానం ఒక్కటే చేస్తే సరిపోదు మాస్టర్స్. ఖచ్చితంగా కూడా ధ్యాన శాస్త్రం అనే విషయం మీకు అర్థం కావాలంటే కనుక స్వాధ్యాయము ప్లస్ సజ్జన సాంగత్యం సమ్మేళనంతో మనం ఈ యొక్క శక్తిని అనుసంధానించినప్పుడు మాత్రమే అదంతా కూడా మనకు అర్థమవుతుంది. ఇక్కడ స్వాధ్యాయం అంటే ఏంటంటే స్వ ప్లస్ అధ్యాయము 2 రకాలైనటువంటి మీనింగ్ వస్తుంది. కానీ విరివిగా ఉన్నటువంటి ఇక్కడ మీనింగ్ ఏంటంటే పుస్తకాలు, ఇప్పుడు గొప్ప గొప్ప యోగుల యొక్క పుస్తకాలు ఏవైతే ఉంటాయో అంటే వాళ్ళు రచించినటువంటి జీవిత చరిత్రలు, స్వామి రామ గారు, లోబ్సంగ్ రాంప గారు అయి ఉండొచ్చు, ఓషో మాస్టర్, ఇలా గొప్ప గొప్ప యోగుల యొక్క జీవితాల యొక్క పుస్తక గ్రంథాలన్నింటినీ కూడా అధ్యయనం చేయాలి మనం. అంటే వారు వాళ్ళ యొక్క జీవితాల్లో ఎలా జీవించారు, మనం ఇప్పుడు ఈ యొక్క ప్రపంచంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క జ్ఞానాన్ని తీసుకొని మనం ఎలా అనుసరించాలి అన్న విషయం అర్థం కావడం కోసం వాళ్ళ యొక్క గొప్ప గొప్ప గ్రంథాలన్నింటినీ కూడా మనం అధ్యయనం చేయాలి. దాన్ని స్వాధ్యాయము అంటారు. రెండో మీనింగ్ లో ఏంటంటే మనల్ని మనం అధ్యయనం చేసుకోవటము. స్వ అధ్యాయం అంటే మనల్ని మనం కూడా పరిశీలించుకోవటం. అంటే ఏంటి? మనం ధ్యానం చేస్తూ ఉన్నాము, మనం ఎందుకు ధ్యానం చేస్తున్నాం అన్న విషయం మనకి ఎప్పుడు కూడా ఎరుకలో ఉండాలి. మనకు ఆ స్పృహ ఎప్పుడూ కూడా ఉండాలి. నేనేం చేస్తున్నాను అన్న విషయము. ఏదో అందరూ చేస్తున్నారు అన్నట్లు చేసుకుంటూ పోతుంటే ఈ శాస్త్రము మాస్టర్ అంటే పత్రి సార్ మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప వర్డ్ అది. ప్రతి ఒక్కళ్ళు కూడా మాస్టర్ గా ఎదగాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా మాస్టర్ గా ఎదగాలన్నటువంటి ఒక పదం అనేది వాడారు. మాస్టర్ అవ్వాలంటే ఏంటి? ప్రతి ఒక్క విషయం మీద కూడా మనకి మాస్టరీ రావాలి. ఎలా వస్తుంది మనకి మాస్టరీ? ప్రతి ఒక్క విషయం మీద కూడా మనం కూర్చొని ధ్యానం చేస్తున్నాం, శక్తి వస్తుంది. బయటికెళ్ళి మనం ఏం చేయకపోతే కనుక మనకి మాస్టరీ వస్తుందా? రాదు. సో బయటికెళ్ళి మనం ప్రాపంచికమైనటువంటి యొక్క జీవితంలో ఎన్నో రకాలైనటువంటి విషయాల మధ్య మనందరం కూడా తిరుగుతూ వాటిలో ఇరుక్కోకుండా వాటిలో ఉన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. అంటే ఏంటంటే బయటికి మనకి కనిపిస్తున్నటువంటి యొక్క విషయాలు కాకుండా వాటికి అతీతంగా ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం పట్టుకోవాలి. ఎలా పట్టుకుంటాం మనం అందరం? మనకి పరమహంస యోగానంద గారు ఎన్నోటువంటి పుస్తకాలు రచించినప్పుడు వాటిలో మనకి ఒక యోగి ఆత్మకథ అనేటువంటి పుస్తకం చాలా అద్భుతమైనటువంటి రచన. ప్రతి ఒక్క మాస్టర్ కూడా అది ఖచ్చితంగా చదవాలి. చదవలేని వాళ్ళందరూ కూడా ఆ చదివినప్పుడు మీకు అర్థమవుతుంది. అంటే దాని యొక్క విషయం ఏంటనేది, ఎలా ఉంది అసలు, వాళ్ళు ఒక యోగి ఎలా జీవించాడు అన్న విషయం. దానితో పాటు ఇంకా చాలా రకాలైనటువంటి పుస్తకాలు ఉన్నాయి పరమహంస యోగానంద గారు. ఆ పుస్తకాలన్నీ చదివినప్పుడు కూడా మీకు ఒక విషయం అర్థమవుతుంది. ఏంటంటే మీరు ధ్యానం చేస్తూ ఈ యొక్క శక్తితో నేను ఎట్లే ఉంటాను అంటే మనకి సరిపోదు అది. ఏంటంటే మనకి ఖచ్చితంగా ప్రతి ఒక్క విషయం మీద కూడా అవగాహన ఉండాలి. ఈ విషయాన్ని మనకి లోబ్సంగ్ రాంపా గారు కూడా చర్చించారు. వారి యొక్క గుప్త జ్ఞానం అనేటువంటి ఒక పుస్తకం నేను చదువుతున్నప్పుడు లోబ్సంగ్ రాంపా గారు మనుషుల గురించి చర్చిస్తారు ఒక విషయంలో. ఏంటంటే మనుషుల గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి, ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పేసి. అదే విధంగా మనకి ప్రతి ఒక్క ఓషో మాస్టర్ గారి యొక్క జీవితం కూడా మీరు తీసుకుంటే గనక ఆయన అసలు మనుషులతోనే సంబంధం లేకుండా కూడా ఆయన జ్ఞానోదయం పొంది వెళ్ళిపోవచ్చు. కానీ ఆయన జనాల మధ్య వచ్చినప్పుడు కూడా స్పీచ్లు ఇచ్చేటప్పుడు కూడా చెప్తా ఉండేవాళ్ళు చాలా సార్లు కూడా, నాకు అది మాట్లాడటానికి కూడా మాట రావటం లేదు, కానీ నేను మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పేసి చెప్పేసి అలా జనాల మధ్య తిరిగి
వారి యొక్క జీవితాన్ని చూపించారన్నమాట మనందరి కోసం కూడా. సో అలాంటి గొప్ప గొప్ప మాస్టర్స్ రచించినటువంటి పుస్తకాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు తీసుకొని ఆ పుస్తకాన్ని మనం చదివినప్పుడు అప్పుడు మనం అధ్యయనం చేయడానికి మనకి విషయాలు దొరుకుతాయి. మనకున్నటువంటి ఇంత చిన్న మెదడుతో మనకి చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి అనుభవాలు వాటితోనే మనం దాన్ని అధ్యయనం చేయాలంటే మన దగ్గర అంటూ ఏమి ఉండదు విషయం. మీరు చేసే ధ్యానము ఆ శక్తి వస్తుంది లేదనేది మీకు కొంతవరకు తెలుస్తుంది లేదు. కానీ ఒక స్థితి దాటిన తర్వాత మీరు ఈ యొక్క పుస్తకాన్ని అధ్యయనం చేయకుండా మనం మనకొచ్చే అనుభవాన్ని అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనందరికీ కూడా ఒక విషయం దగ్గర ఆగిపోతాం మనం. ఏంటంటే జరుగుతూ ఉంటుంది ధ్యానం, అంతా బానే ఉంటుంది గానీ మనకేమీ తెలీదు. సో ఖచ్చితంగా ఏంటంటే ఇక్కడ ధ్యాన శాస్త్రం అనే పదానికి చాలా లోతైనటువంటి విశ్లేషణ ఉంది. కానీ మనకున్నటువంటి సమయ భావనలో మనం చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటంటే 3. ఒకటి ధ్యాన శాస్త్రం అంటే ఖచ్చితంగా కూడా ఇప్పుడు శాస్త్రంగా మీరు పరిగణించాలంటే కనుక ఖచ్చితంగా ధ్యానము, స్వాధ్యాయం అనేది ఉండాలి. దాంతో పాటు మీకు సజ్జన సాంగత్యం అనేది కంపల్సరీగా ఉండాలి మాస్టర్స్. ఎందుకంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు తీసుకున్నా సరే ఎన్నో వేల పుస్తకాలు సార్ కూడా చదివా అని చెప్పారు మనకి. ఓషా గారు పెద్ద లైబ్రరీ ఉండేది. ఓషా మాస్టర్ గారు వాళ్ళ ఇంట్లో లక్షల పుస్తకాలు చదివినటువంటి జ్ఞానము. లోబ్సంగ్ రాంపా గారు మరి జీవితం మొత్తం కూడా అధ్యయనానికే కేటాయించారు. మీరు స్వామి రామ గారు తీసుకోండి, చిన్నప్పుడే వాళ్ళ గురువు గారు తీసుకుని వెళ్ళిపోతారు హిమాలయాలకి. అక్కడ ఎంతెంతో విద్య నేర్చుకున్నారు. అక్కడ అన్నిటిని కూడా తర్వాత ఆయన యొక్క యూనివర్సిటీ కూడా స్థాపించి హిమాలయాల్లో మంచిగా చాలా రీసెర్చ్ చేసేవాళ్ళు. అలా ప్రతి ఒక్క గొప్ప గొప్ప మాస్టర్స్ ని మీరు తీసుకున్నా సరే, పరమహంస యోగానంద గారిని తీసుకున్నా సరే ఆయన కూడా గ్రాడ్యుయేట్ అయ్యి ఉండి తర్వాత అన్ని రీసెర్చ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. వీళ్ళందరికీ కూడా శరీర భాగాల మీద అనాటమీ అంటే మన యొక్క శరీరం మీద 100% పట్టుంటుంది. అంటే శరీరంలోని ఏ భాగము ఏంటి శక్తి ఎక్కడ ఉంటుంది, ఏ పార్ట్ లో ఏ శక్తి ఉంటుంది, ఏ క్రియ జరిగితే ఏ శక్తి, అంటే శరీరానికి సంబంధించినటువంటి భౌతికి యొక్క శరీరానికి సంబంధించినటువంటి సంపూర్ణ జ్ఞానం వాళ్ళ దగ్గర ఉంటుంది. దీని తర్వాత లోపల ఉన్నటువంటి మనస్సు అంటే ఇక్కడ మనకి సైకాలజీ అంటారు దాన్ని. సైకాలజీ గురించి కూడా వాళ్ళకి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంటుంది. అంటే ఒక మనసు ఎలా ప్రవర్తిస్తుంది, శరీరం తర్వాత ఆ యొక్క మనసు అంటే మనసు గురించి కూడా మనకి కనీసం అవగాహన ఉండాలి. మన ధ్యానంతో పాటు మనకి సైకాలజీ బుక్స్ కూడా ఉంటాయి కొన్ని కొన్ని. ఓషో మాస్టర్ ఎంతో మంది సైకాలజిస్టుల బుక్స్ అందరికీ కూడా చదివేసేసి చెప్పారు ఆయన. అంటే ఇలా ఉంటది, ఈ విషయం ఇలా ఉంటది సైకాలజీకి సంబంధించిందని. ఎందుకు చెప్తున్నామంటే మనము ఒక మూస పద్ధతిలోనే మనం పోకుండా ఉండటం కోసం ఈ విషయం చెప్పడం జరుగుతుంది మాస్టర్స్. ఎందుకంటే మనం ధ్యానం చేసేటప్పుడు ఎంతో మంది అనుభవాలు వింటూ ఉంటాం. మనకి ధ్యానంలో అనుభవాలు రావచ్చు, రాకపోవచ్చు. కానీ ధ్యానంలో అనుభవం వస్తే ఏంటి, ధ్యానంలో మనకి అనుభవం రావట్లేదు అంటే దాని అర్థం ఏంటి మనకి? ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం మనం, మనకు ఒక అనుభవం వచ్చింది. నేను ఫస్ట్ లో కూర్చున్నప్పుడు నా శరీరం అంతా తేలికగా అయిపోయినప్పుడు దూది పింజలాగా అయిపోయి ఒక చుక్కలాగా అయిపోయాను నేను. ఒక చుక్కలాగా అంటే ఇంకేమీ లేదు అక్కడ. కానీ పోను పోను మళ్ళీ నాకు ఆ అనుభవం రాలేదు. ఇప్పుడు నాకు దాని గురించి ఎలా తెలుస్తుంది? ఒకటి, నేను వేరే వాళ్ళకన్నా ఆ యొక్క అనుభవాన్ని షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళనే చెప్పాలి. లేదా ఏదైనా ఒక పుస్తకం చదివినప్పుడు దాని గురించినటువంటి ఒక అనుభవం నాకు అంటే దాంట్లో రాసి ఉంటే నాకు తెలియాలి. దీనికి రెండిటికి అతీతంగా ఎవరన్నా ఒక మాస్టర్ వాళ్ళంతా వాళ్ళే పోయేవాళ్ళు వచ్చి నాకు చెప్పాలి ఇది. ఓకే. సో నాకు ఇలాంటి అనుభవాలు జరిగినప్పుడు పక్క వాళ్ళతో షేర్ చేసుకోమని ఎందుకు చెప్పారు పత్రి సార్ అనే విషయం నాకు అర్థమైంది. ఎందుకంటే అనుభవాలు పక్క వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు రేపాన రోజు మనకి ఇలాంటి అనుభవం వస్తే అంటే ఒక మాస్టర్ ఒక అనుభవం షేర్ చేసుకున్నప్పుడు ఆ అనుభవం విన్నప్పుడు మనకు కూడా రేపు అలాంటి అనుభవం వస్తే మనం అక్కడ ఆగము. ఎందుకు ఆ మాస్టర్ చెప్పారు కాబట్టి ఆ అనుభవం మనకు అర్థమైంది. అంతేగాని అనుభవాన్ని విశ్లేషించకూడదు ఎవరు కూడా. అనుభవం వినాలి. ఎందుకు వినాలంటే రేపటి రోజు మనకు అదే అనుభవం రావచ్చు మన యొక్క జర్నీలో కూడా. సో మనం ఎక్కడా కూడా ఆగకూడదు కాబట్టి అలాంటి అనుభవం వినాలి మనం. సో ధ్యానం చేసేటప్పుడు కొంతమందికి అనుభవాలు వస్తాయి, కొంతమందికి అనుభవాలు రావు. దీనికి పత్రిసారి కూడా చెప్పారు దానికి విశ్లేషణ కూడా. ఏంటంటే పోయిన జన్మలో మనందరం కూడా కొన్ని కొన్ని అనుభవాలు దాటి ఉంటాం, క్రాస్ చేస్తుంటాం. అంటే ఇప్పుడు మూడో కన్ను ఓపెన్ అవ్వటము, తాత్కాలికంగా ఓపెన్ అయిన వాళ్ళకి కొంతమందికి, పర్మనెంట్ గా ఓపెన్ వాళ్ళకి ఏంటంటే ఆ కలర్స్ కనిపించటము. అంటే ప్రాథమికంగా ఇనిషియల్ గా వచ్చేటువంటి కొన్ని రకాలైనటువంటి ఎక్స్పీరియన్సెస్
అవన్నీ కూడా మనందరం దాటినప్పుడు సూక్ష్మ శరీర యానం గాని ఇవన్నీ అన్ని దాటి ఇంకా అతీతంగా ఉన్నటువంటి ఒక జ్ఞానం తెలుసుకోవాలని అనుకున్నప్పుడు గత జన్మల్లో అవి అయిపోయి ఉంటే కనుక మనకి ఈ జన్మల్లో రావు అని చెప్పారు. రావు అంటే దాని మీనింగ్ ఏంటంటే రావని కాదు. మనం దానికి ఇంకా అంటే ఒక చిన్న పిల్లవాడు ఎదిగే క్రమంలో చిన్నప్పుడు చేసిన పనులు పెద్దయ్యాక చేయడు కదా! అలాగే ఈ యొక్క ఆత్మ పరిణామ క్రమంలో ఒక అనుభవం దాటిన తర్వాత ఒక పేదరిక కుటుంబంలో పుట్టి ఒక బాగా కడు పేదరికంలో ఉండేసి బాగా అలా ఎన్నో నానా కష్టాలు పడి ఎంతో మంది కుటుంబాన్ని సాకి అలాంటి ఒక అనుభవం తెచ్చుకుంది ఆత్మ. తెచ్చుకున్న తర్వాత మళ్ళీ అదే అనుభవం తెచ్చుకోదు కదా వేరే జన్మలో. ఏం చేస్తుంది? మళ్ళీ ఒక ధనవంతుల కుటుంబంలో పుట్టి ఒక రిచ్‌గా ఉన్నప్పుడు ఎలాంటి నాకు భావన కలుగుతుందన్నటువంటి ఒక విభిన్నమైనటువంటి అనుభూతి కోసం వెళ్తుంది. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే మనకి ధ్యానంలో అది దాటిన తర్వాత ఈ అనుభవం రాదు అంటానికి ఏంటంటే రాదు అని కాదు. మనం అయి దాటిం కాబట్టి ఇంకా వాటిని మించి వేరే దాంట్లోకెళ్తుంది కాబట్టి మన శక్తి ప్రవాహము, మన పరిణామ క్రమంలో అలాంటి అనుభవాలు తగులుతాయని చెప్పడానికి అది దాని యొక్క మీనింగ్. రావంటే రావచ్చు. ఎందుకంటే ఒక స్థితి దాటిన తర్వాత మళ్ళీ మనం అది చేయొచ్చు. ఇప్పుడు నేను చిన్న పిల్లప్పుడు ఏదైతే చేశానో అవి చేయొచ్చా అంటే చేయొచ్చు. కావాలంటే నువ్వు చేయొచ్చు. కానీ నువ్వు చేస్తావా అంటే చెయ్యం. ఎందుకు మనకు అవసరం లేదు కాబట్టి అవన్నీ. చిన్నప్పుడు ఏడుస్తా ఉంటారు ఇప్పుడు. పిక్నిక్‌కెళ్తారు. నేను పిక్నిక్ ఇంకా కొద్దిసేపు ఉంటా, ఇంకా కొంచెం సేపు ఉంటా ఏడుస్తా ఉంటారు. పెద్దయ్యాక అర్థమవుతుంది విషయం వచ్చేస్తారు. కానీ పెద్దయ్యాక కూడా నువ్వు ఏడవలేవు అని కాదు మీనింగు. కానీ నువ్వు ఏడవు. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే మనకి ఒక అనుభవం అనేది మనం గత జన్మలో దాటినప్పుడు అవి రావు అని కాదు. వాటిని దాటుకొని మన అనుభవం ఆత్మస్థితుల్లో వెళ్తున్నప్పుడు వాటిని దాటుకొని ఉన్నాం కాబట్టి వేరే స్థితులనేది మనకు కలుగుతూ ఉంటాయి. ఆ స్థితులు కూడా వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. మనం కావాల్సినప్పుడు అంటే వాటి ద్వారా మనకి ఏదన్నా రావాల్సినప్పుడు వస్తూ ఉంటాయి 100% కూడా. కానీ ఇక్కడేంటంటే మీరు పుస్తకాలన్నిటిని కూడా పరిశోధించి 100కి 100% ఎన్నో పుస్తకాలు పరిశోధించినప్పుడు మీకు ధ్యానం చేస్తున్నప్పుడు ఎన్నో రకాలైనటువంటి ప్రశ్నలు తలెత్తుతాయి. వీటన్నిటికి ఆన్సర్ ఎవరిస్తారు మీకు? మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇస్తారా? మీ పక్కన ఉన్నటువంటి మాస్టర్ ఇస్తారా? ఎవరిస్తారు మీకన్నీ? శోధించాలంటే ఎలా శోధించాలి మనం చెప్పండి? శాస్త్రమే. కానీ ఎలా శోధించాలి? మనకి ఎలా తెలుస్తది జ్ఞానము? ప్రత్యక్షమైన జ్ఞానం రావాలంటే గనక మన ధ్యాన స్థితిలో లోతుకెళ్ళినప్పుడు ఇన్నర్‌గా మనకొచ్చే మెసేజెస్ ఖచ్చితంగా వస్తాయి. కానీ ఆ వచ్చింది కూడా ఇన్నర్ మెసేజా కాదనేది కూడా మనకు తెలీదు. అది ఎలా తెలుస్తుంది? నాకొచ్చినటువంటి ఇన్నర్ మెసేజెస్ నేనెప్పుడు కూడా రైటా, రాంగ్ అని తెలియకుండా ఉన్నప్పుడు నేను వాటన్నిటిని అలా పెట్టేవాడిని. ఇది రైటా, రాంగ్ అనేది నాకు తెలీదు. అలా ఉంచుకునేవాడిని అలా కేవలం. కానీ నేను అలా పెట్టుకున్నప్పుడు గొప్ప గొప్ప యోగుల్ని కలవటానికెళ్ళినప్పుడు నేను గొప్ప గొప్ప యోగుల్ని కలవటానికెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పేటువంటి కొన్ని విషయాలు నాకు ఇన్నర్‌గా వచ్చినటువంటి విషయాలు సరితూగేవి. అంటే నాకు ఏదైతే వచ్చిందో యాజ్ ఇట్ ఈస్‌గా వాళ్ళకి కూడా వాళ్ళు చెప్పినటువంటి సమాధానం కూడా దానికి సరితూగేది. అప్పుడు నేను అనుకునేవాడు ఓహో! అంటే అందరికీ ఎళ్లి కనెక్ట్ అయ్యేది ఒక యూనివర్సల్ మైండ్‌కే. అంటే అది నాది అని నేను అనుకోను ఇన్నర్‌గా వచ్చింది. నేను యూనివర్సల్ మైండ్‌కి కనెక్ట్ అయినప్పుడు ఆ విషయం నా లోపలికి వచ్చింది. సో, ఇదే విషయం వాళ్ళు కూడా చెప్పారు. కాబట్టి ఇలా నేను పరిశోధించుకునేవాడిని. రెండోది కొన్ని కొన్ని నాకు డౌట్స్ వచ్చినప్పుడు 'మైండ్ టు మ్యాటర్' అనేది ఒక పుస్తకం ఉంది మాస్టర్స్. ఒక గొప్ప మాస్టర్ ఆయన. ఒక బెడ్ రిడెన్ అంటే ఒక యాక్సిడెంట్ అయ్యి బెడ్ మీదే పడుకోవాల్సినటువంటి స్థితిలో వచ్చినప్పుడు వెన్నెముకలోనేటి కొన్ని భాగాలు మొత్తం కూడా ఇరిగిపోయి కింద వెన్నుపూసలోయి ఇంక అసలకి వైద్య చరిత్రలోనే ఆయన ఇంక నువ్వు లెగవలేవు బెడ్ మీదే ఉండాలి అన్నటువంటి ఆయన్ని ఇంకా నీకు సర్జరీ చేసి ఇంకా బెడ్ మీద అంటే ఆయన సర్జరీకి కూడా నిరాకరించి నాకు వద్దని చెప్పేసి వాళ్ళ ఇంట్లోనే ఆయన పడుకొని ఆయన రోజు కూడా విజువలైజేషన్ అంటే నేను బాగవుతున్నాను. నా శరీరం బాగవుతుంది అన్నటువంటి విజువలైజేషన్ టెక్నిక్స్ ద్వారా ఆయన అంతా చేసుకుంటూ పోతూ ఉంటే ఆయన వెన్నెముకలో ఆ విరిగిపోయినటువంటివి కూడా అతుకుపోతున్నట్టు టప్ టప్ అని సౌండ్ వచ్చి అన్ని ఎవరైతే అతికిస్తున్నట్టు ఎలాంటి సౌండ్ వస్తుందో అలాంటి సౌండ్ వచ్చి ఆయన ఒక 6 నెలలు తదేకంగా అలాంటి ఒక ప్రక్రియ చేయటం ద్వారా 6 నెలల తర్వాత ఆయన యొక్క వెన్నెముక సరి అయిపోయి ఆయన లేచి నడవటం ప్రారంభించిన తర్వాత ఆయన అప్పుడు పట్టుకుంటారు. అసలు నాకు ఇలాంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి అనుభవం జరిగింది. అంటే దీని వెనక ఎంతో పెద్ద శాస్త్రం ఉంది. ఆరోగ్యము, శరీరం వెనక. శరీరం దేన్ని ఆధారం చేసుకొని నడుస్తుంది అని చెప్పేసి ఆయన ఎంతో శాస్త్రాన్ని శరీరానికి సంబంధించింది, మన బ్రెయిన్‌కి సంబంధించింది అన్నిటి గురించి కూడా ఆయన రీసెర్చ్ చేసి ఆ బుక్ రాసారు. 'మైండ్ టు మ్యాటర్' అనే పుస్తకం. అది మనం చదవలేదనుకోండి మనకెలా అర్థమవుతుంది? శోధించాలంటే ఇప్పుడు మనందరం కూడా బయటికెళ్ళి ఎక్కడెక్కడో కూర్చొని ఏదో చేయడం కాదు మాస్టర్స్. ఎంతోమంది ఎన్నో శోధించి ఎన్నెన్నో పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాలన్నీ కూడా చదవాలి కంపల్సరీగా. మనకి చదివేటువంటి
అది లేదన్నప్పుడు ఎక్కడైతే ఆ పుస్తకాల గురించి స్వాధ్యాయం జరుగుతున్నటువంటి సెషన్స్ జరుగుతున్నాయో వాటిలో మనం ప్రత్యక్షంగా పాల్గొనాలి, లేదా పరోక్షంగా అయినా పాల్గొనాలి. ఎక్కడికి వెళ్ళినా సరే మన పుస్తకాలు, మన ధ్యాన మహాయజ్ఞాల్లో చక్రాల్లో పుస్తకాలు పెడతారు కాబట్టి మనకి నచ్చిన పుస్తకం తెచ్చుకోవాలి. నేను మా ఇంట్లో 2 పుస్తకాలు ఉన్నాయి కదా ఆల్రెడీ, అవే నేను కంప్లీట్ చేయాలి, ఏం కంప్లీట్ చేస్తాను అనుకోకూడదు ఎప్పుడు. ఎందుకంటే ఒక పుస్తకం ఎప్పుడు దొరికిద్దో మీకు తెలియదు. నేనేం చేసేవాడిని అంటే నాకు పుస్తకం కనపడితే నాకు కనపడితే నాకు కావాలంటే నేను తెచ్చుకునేవాడిని. ఎప్పుడు కూడా మళ్ళీ ఈ పుస్తకం మళ్ళీ తీసుకుందాలి, ఈ పుస్తకం అయిపోయాక అంటే ఆ పుస్తకం మళ్ళీ నీకు దొరికిద్దా? నీ జీవిత కాలంలోనే దొరకపోవచ్చు అలాంటి పుస్తకం మళ్ళీ. కొన్ని పబ్లికేషన్స్ మళ్ళీ ప్రింట్ అవ్వవు, కొన్ని పుస్తకాలు. సో ఎప్పుడు కూడా పుస్తకాల దగ్గర మనం అలాగ ఉండాలి. ఏంటంటే చదివినా చదవకపోయినా నీకు నచ్చింది ఒక పుస్తకం తీసుకొని ఇన్నర్‌గా వచ్చినప్పుడు తెచ్చి పెట్టుకోవటమే మనం. అది మనకి అవకాశం దొరికినప్పుడు మళ్ళీ మనం చదువుతాము. అలా స్వాధ్యాయం చేసుకుంటూ పోతున్నప్పుడు ఈ ధ్యాన శక్తికి, ఈ స్వాధ్యాయానికి ఎప్పుడైతే ఒక గట్టి సంబంధం ఏర్పడినప్పుడు మీ లోపల జ్ఞానం బాగా అభివృద్ధి చెందుతుంది. ఈ 2 జంట నాగుల్లాగా ఈ ధ్యానము, స్వాధ్యాయం గట్టిగా జరిగినప్పుడు అప్పుడు మీరు చేసేటువంటి సజ్జన సాంగత్యం ఒక ఫ్రూట్ లాగా, అంటే ఒక చెట్టుకి ఒక ఫలం లాగా మీకు అనిపిస్తది. అప్పుడు మీరు ఒక గొప్ప మాస్టర్స్‌తో కలిసి తిరుగుతున్నప్పుడు మీ యొక్క శక్తి, జ్ఞానము 2 కలయికల ద్వారా ఆ మాస్టర్ ఏం చేస్తున్నాడన్న విషయాన్ని మీరు పట్టుకోగలుగుతారు. లేతే పట్టుకోలేరు. ఒక గొప్ప మాస్టర్ వెనక మీరు తిరుగుతూ ఉన్నారు. కానీ ఆ మాస్టర్ చేసేటువంటి విషయం మీకు అర్థం గాదు. ఎందుకు అర్థం గాదు? మీరు జనరల్‌గా కనిపిస్తాడు ఆయన మాస్టరు. ఎందుకు అర్థం కాదంటే మీకు ఆడ ఆ జ్ఞానం లేదు మనకక్కడ. శక్తి ఉంది. కానీ ఎట్లా ఉపయోగించాలో తెలీదు. ఈ శక్తికి, ఈ జ్ఞానము 2 కూడా మనకి మిళితం అంటే ఆ 2 కూడా మిక్స్ అయినప్పుడు, అప్పుడు మనం ఒక గొప్ప మాస్టర్ చేసేటువంటి చర్యలన్నిటిని కూడా మనం అర్థం చేసుకోగలుగుతాం. లేకపోతే అంతవరకు కూడా మీరెంత గొప్ప మాస్టర్‌ల వెనక తిరిగినా కూడా, బుద్ధుడి పక్క కూడా ఎంతోమంది మాస్టర్స్ తిరిగారు. అందరికీ లేదు ఆ జ్ఞానం. మళ్ళీ చెప్తున్నాను. బుద్ధుడి పక్కనే ఉండి తిరిగినటువంటి గొప్ప గొప్ప వాళ్ళకి గూడా ఎంతమందికి ఆ జ్ఞానం లేదు. కానీ ఎక్కడో ఉన్నోళ్ళకొచ్చింది కొంతమందికి. ఎందువల్లంటే ఆ శోధన అనేది ఖచ్చితంగా ఉండాలి మాస్టర్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈరోజేంటంటే ధ్యానం అంటే రోజు నేను కూర్చొని ఒక గంట సేపు, 2 గంటలు చేసి నాకు రావాలా? రాలేదా? ఇయన్నీ గాదు. ఖచ్చితంగా మనందరం కూడా ఏంటే మంచి మంచి పుస్తకాలు అందరం చదువుదాము. చదువుమని అందరిని ప్రోత్సహిద్దాము. ఎక్కడైతే స్వాధ్యాయాలు జరుగుతున్నాయో అందరం కూడా పార్టిసిపేట్ చేద్దాము. మనకి తెలిసింది 10 మందికి చెప్పాలి. ఏదైతే పుస్తకాల్లో ప్రచురింపబడి ఉన్నాయో అవన్నీ కూడా చదవాలి. పుస్తకం అంటే పుస్తకం కాదు. ఒక యోగిత మీరు ప్రయాణం చేయటం, ఒక పుస్తకం చదవటం అంటే. అలా చదివినప్పుడే మీరు సజ్జన సాంగత్యం చేస్తే గొప్ప గొప్ప మాస్టర్స్ అప్పుడు మీకు అది పర్ఫెక్ట్‌గా సింక్ అవుతుంది. సో, ఈరోజు మనం ఎంచుకున్న టాపిక్‌లో ఏంటంటే ధ్యాన శాస్త్రము అనగా మనకి ఏంటంటే ఎలా శోధించాలి మనకి? మనం ధ్యానం చేసి మనకొచ్చే అనుభవాన్ని మనం శోధించాలంటే ఏముండదక్కడ. మీకేదో అనుభవం వస్తది. మీకొచ్చిందే మీకు అర్థం కాదు. చాలా మందికేంటంటే మనకొచ్చిద్ది అది అదో అదో అంటే అది ఒక మానసికమైనటువంటి ఒక ఆస్ట్రల్ ప్లేన్‌లో వచ్చినటువంటి అనుభవా, మనం మానసికంగా సృష్టించిందా, లేకపోతే ఇన్నర్‌గా వచ్చిందన్నటువంటి అవగాహన గూడా మనకప్పుడే ఉండదు ఎదిగే క్రమంలో. అలాంటప్పుడు మనం దేన్ని శోధిస్తాము? మనకు తెలీదు. సో, ఖచ్చితంగా 8 గంటలు ధ్యానం చేయమని చెప్పారు గురువుగారు నైట్ పూట. పౌర్ణమి ధ్యానం చేయమన్నారు. పౌర్ణమి ధ్యానం అనేటువంటి ఒక పుస్తకం ఉంటది. అంటే అసలు పౌర్ణమి అంటే ఏ పౌర్ణమిలు అంటే 12 రకాల రాసులకి 12 రకాల పౌర్ణమిల్లో ఏ పౌర్ణమికి ఎటువంటి శక్తులు విజృంభిస్తాయి. ఏ కాలం ఎవరు ఎట్లా చేసుకోవాలనేటువంటి విషయం క్లుప్తంగా ఉంది దాంట్లో. పూర్ణగానం చేసుకోమన్నారు. కానీ దానికి మించి మీరు ఒక మాస్టర్ గావాలి. ఒక మాస్టరీ సంపాదించుకోవాలంటే గనక ప్రతి ఒక్కళ్ళు కూడా శోధించాలి. శాస్త్రంగా ఉండాలి. నువ్వు చేసే ప్రతి ఒక్క విషయం మీద కూడా మీకు అవగాహన ఉండాలి. శ్రీ ఎం అనేటువంటి ఒక గొప్ప మాస్టర్ ఉన్నారు. వాళ్ళ గురుగారి దగ్గరికెళ్ళినప్పుడు హిమాలయాల్లో ఈయనకి శ్రీచక్ర ఉపాసన ఆ యొక్క విద్యను నేర్పిస్తున్నప్పుడు ఆయన శ్రీ ఎం గారు అడుగుతారు. గురువుగారు నాకు ఎన్నో విద్యని ఆల్రెడీ నాకు విద్య బ్రహ్మజ్ఞానానికి సరిపడే విద్యని ఇచ్చారు గదా! అంటే అది సరిపోతుంది గదా! మళ్ళీ నాకు ఇదెందుకు నేర్పిస్తున్నారని అడుగుతారు ఆయన్ని. అప్పుడు ఏం చెప్తారంటే వాళ్ళ గురువుగారు, "నువ్వు నా దగ్గర గాదు రేపు సొసైటీలోకెళ్ళి, సమాజంలోకెళ్ళి ఎంతో మందికి నువ్వు ధ్యానం నేర్పించాలి. సో, ఎవరికి ఏ యాంగిల్ సరిపోతుందో మనకు తెలీదు. 2 నిన్ను రేపొచ్చి ఒకళ్ళు ప్రశ్నించినప్పుడు గూడా నువ్వు భయపడకూడదు. నీకు అన్ని విషయాల మీద కూడా మాస్టరీ ఉండాలని" జెప్తారు. నువ్వు ఒక మాస్టర్ అవ్వాలంటే అన్ని విషయాల మీద కూడా నీకు మాస్టరీ ఉండాలని జెప్తారు. సో, మనందరం గూడా పిరమిడ్ మాస్టర్‌లు. అంటే గొప్ప మాస్టర్‌లుగా ఎదిగే క్రమంలో మనందరం కూడా వీటిని అందరూ కూడా అర్థం చేసుకుందాం. ఏంటి? ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం శోధించేటువంటి ప్రయత్నం చేద్దాం. దేన్ని కూడా అలవాటుగా చేయొద్దు మాస్టర్స్. దేన్ని విశ్లేషించొద్దు. అందరూ కూడా తప్పకుండా స్వాధ్యాయం చేద్దాము.
సజ్జన సాంగత్యం చేద్దాము. స్వాధ్యాయం అంటే ఓన్లీ పుస్తకం చదవటం అనే కాదు. దాంట్లో ఎంతో శోధించేది ఉంటది. మన జీవితానికి యోగులు దాంట్లోనే మొత్తం ఉంటది మీకు. 100% మీరు స్వాధ్యాయం ఒక్కటి పర్ఫెక్ట్‌గా చేస్తే ధ్యానంతో పాటు మీకు అన్ని విషయాలు కూడా అవగతం అయితాయి. సో, ఎవరైతే గొప్ప గొప్ప మాస్టర్స్ అందరూ కూడా మీరు ఎవరైతే తీసుకోండి అందరూ కూడా పుస్తకాలు చదివిన వాళ్ళే 100%. సో, వాళ్ళందరిని కూడా మనం స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనం శోధించేటువంటి క్రమంలో మనం ఈ యొక్క శక్తిని కూడగట్టుకొని ఎక్కడైతే మనకి గొప్ప గొప్ప సెషన్స్ జరుగుతాయో అన్ని చోట్ల కూడా వెళ్దాం మాస్టర్స్. ఇంకా మనం ఒక మాస్టరీ తెచ్చుకునేటువంటి ప్రయత్నాన్ని సామూహికంగా ఈ యొక్క శక్తిని జోడించుకొని మళ్ళీ మనం విశ్వంలోకి రిలీజ్ చేద్దాం. ఎందుకంటే చెప్పుకోవడానికి మనకి చాలా విషయాలు ఉంటాయి దీంట్లో. కానీ క్లుప్తంగా చెప్పడానికే మనకి ఈ విషయం సరిపోయింది ఇక్కడికి. ఎందుకంటే మళ్ళీ 9 నుంచి మనకి ఇదే జూమ్ లింక్‌లో మనకి మెడిటేషన్ సెషన్ అనేది ఉంది కాబట్టి, ఒక 5 నిమిషాలు మనం ప్రశ్న అడగటానికి కూడా అవకాశం అనేది ఇవ్వాలి కాబట్టి, అది మినిమమ్ మనకి గురుగారు చెప్పినటువంటి కామన్ సెన్స్ అది మనకి. అంటే ఖచ్చితంగా కొన్ని మందికి డౌట్ రావచ్చు, రాకపోవచ్చు, ఏదైనా అయ్యుండొచ్చు. కానీ ఎవరికి ఏ డౌట్ ఉన్నా సరే మీరు అడగవచ్చు మాస్టర్స్. నా యొక్క పర్సనల్ నంబర్ కూడా నేను దీంట్లో చాట్‌లో పెడతాను. ఇంకా చాలా విషయాలున్నాయి. మనం ఎప్పుడైనా మళ్ళీ ఒక్క సెషన్‌లో మనం మాట్లాడుకుందాం. ఈరోజు ఉన్నటువంటి విషయం ఏంటంటే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం ఈ 3 కూడా కలిపి మనం ఒక శాస్త్రంలాగా భావించి ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాలన్నదే నా ఉద్దేశ్యం. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఇంత గొప్ప అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మాస్టర్స్ అందరికీ కూడా మరొక్కసారి ఆత్మ ప్రణామాలు.